వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. క్షణం తీరిక లేకుండా డేట్స్ ఇచ్చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో జతకడుతున్నా శ్రీలీల నటి కాదా? ఓన్లీ డాన్సరేనా? అందం అభినయం లేకుండా ఎంతకాలం డాన్స్ మీద కెరీర్ నెట్టుకొస్తుంది? గుర్తుండిపోయే పాత్రలు ఎందుకు చేయడం లేదు? అసలు ఆ ఉద్దేశమే లేదా? స్టార్ హీరోయిన్ అన్నటువంటి ఐడెంటిటీ తప్ప చెప్పుకునే సినిమా ఎందుకు చేయడం లేదు? ఈ స్టోరీలో చూద్దాం. గుంటూరు కాలంలో శ్రీలీల డాన్స్ కి మహేష్ ఫిదా అయిపోయి వామ్మో అదేం డాన్స్, హీరోలకు తాట ఊడిపోతుందన్నారు. శ్రీలీల గురించి ఏ హీరో దర్శకుడు చెప్పినా డాన్స్ గురించే మాట్లాడతారే కానీ మంచి పర్ఫార్మర్ అని ఒక్కరూ మెచ్చుకోలేదు. ఎక్స్ప్రెషన్స్ లో చాలా వీక్. 10 సినిమాలు చేసిన నటిగా నిరూపించుకోలేకపోయింది. శ్రీలీలకు డాన్స్ తప్ప యాక్షన్ రాదన్న భావన ఇండస్ట్రీలోనూ జనాల్లోనూ వచ్చేసింది. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది అన్న ప్రశంసలు తప్ప పాత్రకు ప్రాణం పోసింది అన్న మాట ఇంతవరకు తెచ్చుకోలేదు. కొద్దో గొప్ప భగవంత్ కేసరిలో పర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం వచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఆ తర్వాత ఏ సినిమా చేసినా 6-7 సీన్స్ 4 పాటలకే పరిమితం. ఎక్స్ప్రెషన్స్ పలికించలేని ఫేస్ వాల్యూతో 4 ఏళ్లు గడిపేసింది. అందుకనేమో బోయపాటి స్కంద మూవీలో రామ్ తో శ్రీలీలను యావరేజ్ పోరి అనిపించాడు. డైరెక్టర్స్ కు రైటర్స్ దృష్టిలో శ్రీలీల ఒక మంచి డాన్సర్ గా మిగిలిపోయింది. ఈ అమ్మడి ఫేస్ కళ, కవలికలు, అభినయం అన్నీ తక్కువే కావడంతో ఎనర్జెటిక్ డాన్సర్ గా చూపిస్తున్నారు. దీనికి తోడు ఫ్లాపుల మీద ఫ్లాపులు. సక్సెస్ రేటు చాలా తక్కువ. ఐటమ్ సాంగ్స్ కాకుండా 9 సినిమాలు చేస్తే పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయ్యాయి. ఒకానొక టైం శ్రీలీల ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ ముద్ర కూడా పడిపోయింది. 6 నెలల పాటు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. రోజుకు 2 షిఫ్టుల్లో నటించిన శ్రీలీల నెలల తరబడి మొహానికి రంగేసుకోలేదు. ఇలాంటి టైంలో కిసిక్ సాంగ్ శ్రీలీలను ఆదుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా హిట్ కావడంతో పాపులారిటీతో పాటు బాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కించుకుంది. శ్రీలీల హీరోయిన్ మాత్రమే కాదు, ఐటమ్ గర్ల్ కూడా. కిసిక్కి కంటే ముందే ఐటమ్ సాంగ్ చేసేసింది. హీరోయిన్ అన్న పేరే గానీ ఐటమ్ సాంగ్ ను కూడా ఈ అమ్మడికే ఇచ్చేస్తున్నారు మేకర్స్. 1+1 ఆఫర్లా హీరోయిన్ గా తీసుకుని ఐటమ్ సాంగ్ చేయిస్తున్నారు. గుంటూరు కారంతో అనఫీషియల్ ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. గుంటూరు కారంలో శ్రీలీల మహేష్ పక్కన హీరోయిన్ గా కనిపించింది. ఐటమ్ సాంగ్ వచ్చేసరికి ఈ హీరోయిన్ కాస్త ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ ప్రత్యేక గీతం పూర్ణతో మొదలైన శ్రీలీల స్పేస్ తీసుకుని ఐటమ్ సాంగ్ ని మడత పెట్టేసింది. ఐటమ్ గర్ల్ దొరకలేదు, మళ్ళీ ఎవరినో తీసుకోవాలి, రెమ్యూనరేషన్ ఇవ్వాలి అన్న నిర్మాత బాధలను శ్రీలీల తీరుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా జూనియర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. వైరల్ వయ్యారి సాంగ్ లో శ్రీలీలను చూస్తుంటే మరొకసారి ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తింది. ఈ అమ్మడిని ఐటమ్ గర్ల్ గానే గుర్తిస్తున్నారు తప్ప హీరోయిన్ గా మాత్రం జనం గుర్తించడం లేదు. శ్రీలీల ప్రస్తుతం మాస్ జాతరలో రవితేజతో, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో జతకడుతోంది. పరాశక్తి సినిమాతో తమిళ్లో అడుగు పెడుతోంది. ఆషికి 3తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని సినిమాలున్నా ఏం లాభం? పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ ఇందులో ఉందో లేదో చూడాలి. ప్రతిసారి కిసిక్కి అంటూ కవ్విస్తే సరిపోదు. కెరియర్ కు లాంగ్ రన్ ఉండాలంటే అప్పుడప్పుడు నటిగా నిరూపించుకోవాలి. యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్, ఓజీ, బాలకృష్ణ అఖండ 2 ఒకే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నాయి. ఎవ్వరూ తగ్గేదే లేదంటూ 25న వస్తామంటున్నారు. కానీ అఖండ 2 మాత్రమే ఎందుకు వాయిదా పడుతుందన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఓజీ వాయిదా పడుతుందన్న న్యూస్ ఎక్కడా రావడం లేదు. అఖండ 2ను మాత్రమే టార్గెట్ చేసి గాసిప్ స్ప్రెడ్ చేస్తోంది ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రాజకీయంగా ఒకే కూటమిలో ఉన్న సినిమాలు ఫ్యాన్స్ మధ్య పోటీని పెంచుతున్నాయి. ఇద్దరూ ఒకే రోజు బరిలో దిగడంతో ఫ్యాన్స్ రాజకీయాలు పక్కన పెట్టేసి ట్రోలింగ్ కి దిగుతున్నారు. అఖండ 2 సెప్టెంబర్ 25న రాదంటూ మెగా ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారని నందమూరి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 25 నాటికి అఖండ 2 షూటింగ్ పూర్తి కాదు, వాయిదా తప్పదన్న న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. మరో కథనం ప్రకారం షూటింగ్ అయినా VFX పూర్తి కాదు, పోస్ట్ పోన్ తప్పదు. ఇలాంటి గాసిప్స్ కు మేకర్స్ ఎప్పటికప్పుడు స్పందించి అనుకున్న డేట్ కే వస్తామని చెప్పినా పుకార్లు ఆగడం లేదు. మెగా ఫ్యాన్స్ పోస్టులు చూస్తుంటే నందమూరి ఫ్యాన్స్ లో డైలమా, కన్ఫ్యూజన్ సృష్టిస్తూ వాయిదాకు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారని బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గ్రాఫిక్ వర్క్ లేట్ అవుతోందనే ప్రచారంలో నిజం లేదని అఖండ 2 చిత్ర యూనిట్ మరోసారి ఖండించింది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ నడుస్తోందని, ఆగస్టు 15కే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని తెలిపారు. ఒకే రోజు పవన్, బాలయ్య ఢీకొంటే ఇద్దరికి సగం సగం థియేటర్సే దక్కుతాయి. ఊహించని రేంజ్ లో ఎవరికి ఓపెనింగ్స్ దక్కవు. దసరా సెలవులు మిస్ కాకూడదన్న పట్టుదలతో బోయపాటి ఉన్నాడని యమ స్పీడ్ గా వర్క్ చేస్తున్నాడు అంటున్నాయి చిత్రవర్గాలు. కూలీ మూవీతో పూజా హెగ్డే మరోసారి ఐటమ్ గర్ల్ గా ఎందుకు మారింది? రజనీకాంత్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చేస్తుందని ఓకే చెప్పేసిందా? లేదంటే భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని ఒప్పుకుందా? ఈ నయా ఐటమ్ సాంగ్ తో
పూజా హెగ్డే మోనికాగా మారిపోయిందా? పూజా హెగ్డేను ఫ్లాపులు వీడడం లేదు. ఫేడ్ అవుట్ నుంచి కోలుకొని వరుస సినిమాలు చేస్తుంది అన్న పేరే కానీ ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఒకానొక టైంలో చేతిలో సినిమాలు లేని పరిస్థితి నుంచి బయటపడి బిజీ అయింది. మరోవైపు ఫ్లాపులు వస్తూనే ఉన్నా తగ్గేదే లేదంటూ ఆఫర్స్ వరిస్తున్నాయి. హీరోయిన్ ఛాన్స్లే కాకుండా ఐటమ్ ఆఫర్ కూడా వచ్చి చేరింది. పూజ ఇంతవరకు తెలుగులో తప్ప మరొక భాషలో ఐటమ్ సాంగ్ చేయలేదు. రంగస్థలంతో ఐటమ్ గర్ల్ గా మారి F3లో వెంకీ వరుణ్ తేజ్ తో ఆడిపాడింది. ఈసారి కూలీ సినిమాలో మోనికా సాంగ్ తో తమిళ్లోకి ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది. పూజ ఐటమ్ రిలీజ్ తర్వాత కూలీకి మరింత హైప్ వచ్చింది. రీసెంట్ గా సాంగ్ మేకింగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట కోసం ఎంత కష్టపడిందో పోస్ట్ లో చెప్పుకొచ్చింది పూజ. కాలు బెణికిన తర్వాత చేసిన పాట అయినా పెయిన్ స్క్రీన్ పై కనిపించకుండా గ్లామర్ గా కనిపించేందుకు ట్రై చేశాను. పాట షూట్ చేసిన రోజు మహాశివరాత్రి కావడంతో ఉపవాసం ఉన్నానని రాసుకొచ్చింది పూజ. పూజ F3లో ఐటమ్ సాంగ్ కోసం కోటికి పైగా డిమాండ్ చేసిందన్న న్యూస్ అప్పట్లో వచ్చింది. ఈ పాటను 2 రోజుల్లో పూర్తి చేశారని, ఈ లెక్కన రోజుకు 50 లక్షల చొప్పున 2 రోజులకు ₹1 కోటి వెనకేసుకుందని టాక్. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 రోజులు కష్టపడితే 3 కోట్లు వస్తుంది. 2 రోజుల్లో ₹1 కోటి సంపాదించడం పూజాకే చెల్లిందే. మోనికా సాంగ్ కోసం 3 కోట్లు తీసుకుందట. రాజాసాబ్ కోసం తమన్ ట్యూన్స్ ఇచ్చేశాడు. ఇక ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే మిగిలింది. 4 పాటలు రెడీ చేద్దామనుకుంటే సినిమాలో 3 పాటలే ఉంటాయని చెప్తున్నారు. ఆ ఒక్క పాటను రిలీజ్ తర్వాత కలిపేస్తారా? ఇప్పుడు చూద్దాం. రాజాసాబ్ 2 ఏళ్లుగా సెట్స్ పై ఉండడంతో మొదట్లో తమనిచ్చిన ట్యూన్స్ పాతవైపోయాయి. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు లేవని తమన్ మళ్లీ 4 కొత్త ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో 4 సాంగ్స్ బదులు 3 పాటలే పెట్టాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఆడి పాడలేదు, మాస్ బీట్ లేదు. ఆ లోటును రాజాసాబ్ తీరుస్తుందట. రాజాసాబ్లోని 3 పాటల్లో ఒక పాటలో 3 హీరోయిన్స్ నిధి, మాళవిక, సిద్ధి, డార్లింగ్ తో ఆడి పాడనున్నారు. ప్రభాస్ ను మంచి డాన్సర్ గా చూసి చాలా కాలమైంది. అసలు ఈ మధ్యకాలంలో మాస్ సాంగ్ చేయలేదు. ఆ లోటును రాజాసాబ్ తో తమన్ భర్తీ చేస్తున్నాడు. కుర్చీ మడత పెట్టి సాంగ్ తో గుంటూరు కారంకు హైప్ తీసుకొచ్చిన తమన్ రాజాసాబ్ కోసం ఎలాంటి కమర్షియల్ ట్యూన్స్ ఇచ్చాడో చూడాలి. మరి ప్రభాస్ యాక్షన్ ఇరగదీస్తున్నాడే గానీ స్టెప్పులేయడం లేదు. అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తున్నారే గానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. 1000 కోట్ల సినిమా వచ్చినా మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైపోయింది. వీటన్నిటికీ రాజాసాబ్ సమాధానం ఇస్తుందా? ఇలాంటి ఎనర్జీతో ప్రభాస్ను చూసి చాలా కాలమైంది. సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నా మ్యూజికల్ ఆల్బమ్ పడలేదు. సాహో ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చినా సినిమా ఫ్లాప్ అయిందే. ఆది పురుష్, రాధేశ్యామ్ నిరాశపరిచాయి. సలార్, కల్కి క్యారెక్టరైజేషన్స్ లో డాన్స్ కు స్కోప్ లేదు. రాజాసాబ్ ఐటమ్ గర్ల్ గా తమన్నా పేరు వినిపిస్తోంది. ప్రభాస్ తమన్నా కాంబోలో ఇప్పటికే 3 సినిమాలొచ్చాయి. రెబల్ తో జతకట్టిన ఈ జంట బాహుబలి 2లో కంటిన్యూగా చేశారు. 3 సార్లు డార్లింగ్ పక్కన హీరోయిన్ గా నటించిన మిల్కీ బ్యూటీ 4సారి ఐటమ్ గర్ల్ గా చిందులేనుందట. జైలర్లో కావాలయ్య సాంగ్ హిట్ తర్వాత తమన్నా ఐటమ్ గర్ల్ గా బిజీ అయిందే. జైలర్లో తమన్నా 4-5 సీన్స్ లో నటించిన ఐటమ్ గర్ల్ గానే గుర్తింపు దక్కిందే. హీరోయిన్ కు ఆఫర్స్ రాకపోయినా ఐటమ్ గర్ల్ గా భారీ రెమ్యునరేషన్ దక్కుతోంది. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో గ్లామర్ డోస్ పెంచిన తమన్నా రాజాసాబ్ పక్కన ఎలా రెచ్చిపోతుందో చూడాలి. మరి అనుపమ పరమేశ్వర్ కష్టాల పరదా తొలగిపోతోందా? చిన్న సినిమా, లేడీ ఓరియంటెడ్ మూవీస్ కష్టాలు ఎలా ఉంటాయో ఫేస్ చేసింది ఈమె. అమ్మాయి బొమ్మ పోస్టర్గా వస్తే అందరూ వెనక్కి తిరిగిపోతారు. చిన్న సినిమాకు రిలీజ్ డేట్ దొరకడం కూడా కష్టమైపోతుందని వాపోతోంది అనుపమ. ఇంతకాలం రొటీన్ రోల్స్ తో విసిగిపోయిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తనపై పడ్డ పక్కింటి అమ్మాయి పరదాను తీసేసింది. గ్లామర్ అయినా పర్ఫార్మెన్స్ అయినా కొత్తగానే కనిపిస్తానంటోంది అనుపమ. ఫ్యామిలీ హీరోయిన్ గా కనిపించే ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. పక్కింటి అమ్మాయిలా ఇంప్రెస్ చేసింది. టిల్లు స్క్వేర్ లో నెగటివ్ రోల్లో గ్లామర్ గుప్పించింది. ఇలాంటి రోల్ చేయడం ఎందుకని అడిగితే ఒకే రకమైన పాత్రలతో విసిగిపోయానని, తనని తాను కొత్తగా చూడాలనుకుంటున్నానని చెప్పింది అనుపమ. రొటీన్ ఇమేజ్ నుంచి బయటకొచ్చిన అనుపమ చేసిన గ్లామర్ ప్రయోగం ఫలించింది. టిల్లు స్క్వేర్ 68 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మరోసారి లిల్లీ తీసుకొచ్చిన రొమాంటిక్ ఇమేజ్ ని నమ్ముకోకుండా పరదా వేసుకుంది. కొత్త సినిమా పరదాలో న్యూ అవతార్ లో కనిపించింది అనుపమ. ఈ సినిమాకి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. పరదా సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. థీమ్ ఆఫ్ పరదా సాంగ్ ను విడుదల చేయగా ఆకట్టుకుంది. వనమాని లిరిక్స్ ఇవ్వగా అనురాగ్ కులకర్ని ఆలపించాడు. సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అనుపమ చిన్న సినిమా రిలీజ్ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది. 19 ఏళ్లకే మలయాళ చిత్రం ప్రేమంతో వెండితెరకు పరిచయమైన అనుపమ అఆతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమం తెలుగు రీమేక్, శతమానం భవతితో వరుస హిట్స్ కొట్టి యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే వరుస ఫ్లాప్లు అనుపమ పరమేశ్వరన్ మైండ్ సెట్ ను మార్చేశాయి. టిల్లు స్క్వేర్ లో రూట్ మార్చి పరదాతో తనపై ఉన్న రొటీన్ ముసుగును తీసేసింది.